అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురుతే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 195వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, సూసిమదిదెలసి శిష్యుని ఆశయముకు తగిన బోధ అతనికి తెలియను, చేసి ముదముద చేసెటి దేశికుడే ముఖ్యుడనుచో తెలుసుకోవోయే, కనియతగాని కలుసుకోవోయే. చేసేను దయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో, సూచేవో తర్కాన తెలుసుకోవోయే, కనియతగాని కలుసుకోవోయే అని అంటున్నాడు. సూసి మదిదెలసి శిష్యుని ఆశయమునకు తగిన బోధ అతనికి తెలియంజేసి గురువు అంటున్నాడు. ఇక్కడ ఎవరు అని అంటే, ఇక్కడ మరి కొందరు గురువులు ఉంటారు కదా, వారు చెవిలో మంత్రము ఉపదేశిస్తారు, బాట పడతారు, మళ్ళీ వారు ఎప్పుడన్నా పిలిస్తే వస్తారు, మళ్ళీ వారికి ఏదో ఆ మంత్రము చెప్పినారు కదా, మంత్రం యొక్క మరి కొన్ని పద్యాలు కొన్ని పాటలు చెప్పి వెళ్ళిపోతారు. అంటే అట్లా చెప్తే అతనికి ఆ మంత్రం యొక్క అర్థము, మంత్రం యొక్క రహస్యము, మంత్రం యొక్క రాహిత్యం అనేటువంటి విధానము అతనికి తెలియబడుతుందా అంటే తెలియబడదు. మరి కాబట్టి ఏ ఆశయముతోనైతే నీ దగ్గరికి వచ్చినాడో, శిష్యుడు గురుమూర్తి దగ్గరికి వచ్చినాడో, మరి అతన్ని సూచి మదిదెలసి, మరి గురువు తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుణ్ణి మరి అతడు మోక్షాపేక్ష కోరి వచ్చినటువంటి శిష్యుని మనస్సును, అతని అభిప్రాయమును, అతని యొక్క లక్షణమును, అతని నడకను కనుగొని, మరి అతని నడకను కూడా కనుగొనడమే చూడడము. కాబట్టి ఈ చూడడము అంటే గురుమూర్తి ఇన్ని విధములుగా అతని యొక్క అంతఃకరణ అనేటువంటిది, మరి అతని మనస్సు ఎలా ఉంటుంది, ఆ గురువు మాట ప్రకారము నడుచుకునేవాడా, త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగిన అంతఃకరణ కలిగినటువంటి వాడా కాదా అని గురుమూర్తి పరిశీలన చేయాలి శిష్యుని యొక్క అంతఃకరణమును. ఒకవేళ అతని అంతఃకరణ ఆ విధముగా ప్రవర్తన లేకపోయినట్లయితే, మరి ఇతని దగ్గర మరి తన పాదము పట్టుకున్నాడు కదా, ఆ పాదము పట్టుకున్నందుకు మరి వాని అంతఃకరణని గురుమూర్తి తీర్చిదిద్ది మరి అతని యొక్క అంతఃకరణ అపవిత్రంగా ఉన్నటువంటి అంతఃకరణను పవిత్రతగా గావించేటువంటి యొక్క మరి ఆ యొక్క సాధ్యము ఎవరికైతుంది, ఎవరికి అంటే గురువు యొక్క బాధ్యతనే. శిష్యుని చేసుకోవడమే కాదు, మరి ఆ గురువుని తీర్చిదిద్దే లక్షణం కూడా గురువుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ నడక మరి తాను ఆ గురుమూర్తి దగ్గర తాను ఎట్లా ప్రవర్తించినాడో, ఆ త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి అంతఃకరణ పవిత్రంగా ఉంచుకొని ఆ నడక నడిచేటువంటి విధి విధానాన్ని మరి ఒక గురువే ఆ యొక్క శిష్యుణ్ణి తీర్చిదిద్దాలి. కాబట్టి తీర్చిదిద్ది
మరి అతనికి ఆ మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము చెప్పి తీర్చిదిద్దవలే. ఆ పద్ధతినే ఆచరించుమని బోధ చేయాలి. అలాంటి కృషి, ఆ బోధ అందే కృషి చేసినటువంటి వారికే ఆ ఆచరణ అనేటువంటిది తెలియబడుతుంది. కానీ నన్ను మంత్రము జపం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు తరిస్తావు అనేటువంటి మాట, అది ఎంత ఏం మాట అంటే అది ఇతరులు బోధ, ఇతర మతాంతరములు చెప్పినటువంటి బోధనే కానీ ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది అలాంటిది కాదు. కాబట్టి ఆ మంత్రము యొక్క ఏ చెవులనైతే మంత్రము చెప్పినాడో ఆ శిష్యునికి ఆ మంత్రం యొక్క అర్థము, మంత్ర రహస్యము, మంత్రం యొక్క అంతరార్థము, మంత్ర రాహిత్యము అతనికి అంతఃకరణకు అతికేంత వరకు కూడా గురుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి అతని ఆశయమునకు తగిన బోధ అంటున్నాడు. కాబట్టి ఆశయమునకు తగిన బోధ అతనికి తెలియజేయవలే గురువే. మరి ఎలాంటి ఆశయంతో వచ్చినాడు అతడు అంటే, అతని ఆశయాలు తీర్చేటువంటి గురువులు ఎంతోమంది ఇతర గురువులు ఉన్నారు కదా. పిల్లలు కాదే అంటే యంత్రము కట్టి తంత్రము కట్టి నీకు పిల్లలు అవుతారు పో అనేటువంటిదా ఈ బోధ? కాదు కదా. మరి నీకు ఇల్లు కావాలని కొంతమంది కోరుకుంటారు కదా. తిరుపతి వెంకటేశ్వర్ల దగ్గరికి పోతున్నారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం నా ఇల్లు బిల్డింగ్ పూర్తి అయితే స్వామి, నేను వచ్చి నా ఒక తల నీలాలు మళ్ళీ నీ గుండీలో వేస్తాను, నాకు అక్కడ ఇల్లు పూర్తి అయింది కాబట్టి నా ఎంటిక తల నీలాలు నీకు, నా ఎంటుకలు నీకు ఉండిలో వేస్తాను కొరిగి అని చెప్పి మొక్కేటువంటి మొక్కుడా ఇది? ఎలాంటి ఆశయంతో వచ్చినటువంటి వాడా శిష్యుడు? మరి ధనకనక వస్తు వాహన భూషణములు కావాలంటే వచ్చినాడా? కాదు కదా. మరి ఏ ఆశయంతో వచ్చినాడు ఇక్కడ అంటే ఈ బోధలో ఉన్నటువంటి ధర్మ మర్మములు అన్నటువంటి తెలుసుకోవాలి. కాబట్టి ఎలాంటి శిష్యుడు అని ఫస్ట్ చెప్పినాడు కదా మొదలే. సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునని బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి వృతర భక్తిని శరణాన్ని ముక్కి మరిమరిక్తిన్ బోధజేయము పుణ్య పురుష మా బోంట్లాకు సాధించదగు ముఖ్య సాధన అని పలికేటువంటి శిష్యుడు ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలు ఈ తెలుసుకుంటే జనన మరణం అనేటువంటి ప్రవాహం నుండి నేను బయటపడాలనేటువంటి ఆశయముతో వచ్చినటువంటి శిష్యుడు. కాబట్టి అలాంటి ఆశయముతో వచ్చినటువంటి శిష్యునికి అతని ఆశయములకు తగినటువంటి ఒక బోధ చేసి అతనికి తృప్తి పడి తృప్తి పడ తృప్తి పడియ పడియ తృప్తి పడేంత వరకు కూడా బోధ చెప్పాలి. ఆశయం నెరవేరేంత వరకు బోధ చేయాలి. ఎవరు చేయాలి? గురువు చేయాలి. ఆ శిష్యుని యొక్క ఆశయం ఎప్పుడైతే నెరవేరుస్తుందో అతడు తృప్తి పడతాడు. ఆ తృప్తి పడేంత వరకు గురువు బోధ చేయాలి. నాకు తృప్తి అయింది స్వామి, ఇక నాకు పడ్డది, ఈ బోధ నాకు అతికింది అని శిష్యుని నోట మాట వచ్చినప్పుడు ఆ బోధ అనేటువంటిది అది సాలించవాలి. అంతవరకు కూడా శిష్యునికి బోధ చెప్పవాలి. కాబట్టి ఆ విధంగా మరి అతన్ని మరి కనిపెట్టి అటువంటి గురుమూర్తి దగ్గరికి వచ్చినటువంటి ఆ శిష్యునికి చేరినటువంటి దయతో ఈ బోధను ఆ సంశయమంతా పూర్తి చేసేంత వరకు అంటున్నాడు. కాబట్టి మరి అలాంటి తెలియజేసేటి తెలియజేసి బోధన తెలియజేసి మోదముంద చేసేటి అలాంటి ఆ మోదముంద చేసేటి ఆ తృప్తిపరిచేటువంటి ఆ దేశికుడైనటువంటి దేశికుడే ముఖ్యుడనుచు అతడే గురువు. అలాంటి గురువును తెలుసుకోబోయి అతగాన్ని కలుసుకోబోయి అలాంటి గురువు. కాబట్టి నీవు ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి దాని నుండి దాటింపజేసేటువంటి ఆ ప్రవాహం అనేటువంటి సంశయం తీరేటువంటి గురువు తీరుస్తాడనేటువంటి తృప్తి కలగజేసేటువంటి గురువుని వెనుకలాడుకొని నీవు అథవా గురువుని చేరుకో. అతను గురువుని చేసుకొని నీ సంశయ పూర్తిట్లు. కాబట్టి కలుసుకోబోయి చేసేను దయతో నీ సంశయము పూర్తి ఇట్లు అని అంటున్నాడు. కాబట్టి అలాంటి గురువుని నీవు చేరినట్లయితే ఏ ఆశయముతో నీవు వచ్చినావో ఆ ఆశయము నీకు ఆశయం అనేటువంటి ఏ సంశయం అయితే ఉన్నదో అది పూర్తిగా తీర్చేస్తాడు గురువు. అలాంటి గురువుని చేరు. కాబట్టి వ్రాసితే వేసుకో చూచేవు తర్కాన తెలుసుకోబోయి అతగాన్ని కలుసుకోబోయి అని అంటున్నాడు. కాబట్టి అలాంటి
కలుసుకోబోయి అతగాడిని కలుసుకోబోయి చేసేను దయతో అంటే అట్టి మహాత్ముని నీకు ఎంత దూరములో ఉన్నా వెతికి వెతికి ఆశ్రయించుము. చేసేను దయతో నీ ఆశయమును లక్ష్యమును గమనించి నీయందు అనుగ్రహముతో నీ లక్ష్యమును ఏ ఆశయంతో నచ్చినావో ఆశయమును నెరవేర్చగలడు. కాబట్టి నీ ఆశ సంపూర్తి. ఈ విధముగా అతన్ని ఆశ్రయించుట చేత నీ లక్ష్యము నెరవేర్చును. ఇట్లు వ్రాసితి అయితే వేసుకో చూసేవో తర్కాణము. కాబట్టి అనుభవముతో నీ మనస్సులో దృఢపరచుకొని మరి నీ అంగీకారం అయితే పాటించు. భవిష్యత్తులో నీకు ఈ విషయము అనుభవంలోకి రాగలదు. కాబట్టి అలాంటి తర్కాణము అంటే నిరూపణ చేసేటువంటి ఒక గురువు అలాంటి లక్షణములు ఉంటేనే ఆ గురువు అలాంటి లక్షణములు ఉన్నటువంటి తర్కాణము నిరూపణ చేసేటువంటి గురువు అలాంటిలా చెప్పేటువంటి లక్షణాలతో ఉన్నటువంటి గురువుని దగ్గరికి నీ వెళ్ళి నీవు నీ సంశయం ఏదైతే ఉన్నదో పూర్తి చేసుకోమని నీ సంశయం తీర్చేటువంటి అతడే ఆ దేశికుడైనటువంటి గురుమూర్తి. అతని దగ్గరికి వెళ్ళాలి కానీ మరి మంత్రము చెప్పి మంత్రం ఉపదేశం ఇచ్చి మరి నీవు ఇచ్చే డబ్బుల కొరకు వచ్చేటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి గురువుల దగ్గరికి పోయినట్లయితే నీ సంశయము పూర్తి కాదు. కాబట్టి అలాంటి లక్షణం ఉన్నటువంటి గురువుని వెతుకులాడుకొని అతనితే నీ యొక్క సంశయ సంపూర్తి చేసుకోమని కందార్థము ద్వారా హితోపదేశం చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థము యొక్క భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.